శ్రీ గురుభ్యో నమః. సరే, వారందరూ కలిసి జలవిహారాన్ని యమునా నదికి వెళ్ళారు. ధర్మరాజు గారు అనుమతి తీసుకునే వెళ్ళారు. స్నేహితులు అందరూ కలిసి వెళ్ళారు. శ్రీకృష్ణార్జునుడు వెళ్ళారు. ఇక ద్రౌపది, సుభద్ర వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ ఆనందంగా విహరిస్తున్నారు అందరూ. విహరిస్తున్న సమయంలో శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరు కూడా అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వనంలో. అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు. ఏవో పరిహాసంగా అన్ని ముచ్చట్లన్నీ చెప్పుకుంటున్నారు. అశ్విని దేవతలు స్వర్గంలో ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు నరనారాయణులు శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా. వారి దగ్గరికి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే పెద్ద మద్ది చెట్టు ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో ఉన్నాడు. బంగారు రంగులో ఉన్నాడు. అతడు ప్రాతకాలంలో సూర్యుడు ఎంత తేజస్తో ఉంటాడో అటువంటి తేజస్తో ఉన్నాడు. జటాధారి అయి ఉన్నాడు. పట్టుబట్టలు కట్టుకున్నాడు. అతడు ఎప్పుడైతే ఆ దివ్యశ్రేష్ఠుడు వచ్చాడో కృష్ణార్జునుడు ఇద్దరు నిలబడ్డారు. ఈ తాండవవనం, ఇది తాండవవనం సమీపంలో ఉన్నారు వీరు. ఇప్పుడు ఆయన అన్నాడు కృష్ణార్జునుడితో, బ్రాహ్మణో బహుభోక్తాస్మి భుంజే అపరితం సదా భిక్షే వాష్ణయస్వార్థో నాం ఏకాం తృప్తిం ప్రేక్షతం. నేను చాలా ఎక్కువగా ఆహారం తీసుకునేటువంటి ఆహారం తీసుకునే శక్తి ఉన్నటువంటి వాడిని, భుజించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని. ఎప్పుడు కూడా అపరిమితంగా నేను భోజనం చేస్తుంటాను. మీరు నాకు తృప్తి కలిగించే విధంగా భిక్ష ఇవ్వవలసింది అని కోరాడు. కృష్ణార్జునులు అన్నారు, మీకు ఏ అన్నం ఇస్తే నువ్వు తృప్తి కలుగుతుందో చెప్పండి, ఆ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అన్నారు వాళ్ళు. వెంటనే ఆయన చెప్పాడు, నాహమన్నం బుభుక్షేవే పాపకం మాం నిబోధతం యదన్నమ రూపం మే తత్తు యువాం సంప్రక్షేతం. నాకు అన్నం మీద ఆకలి లేదండి, అన్నం మీద ఆసక్తి కానీ ఆకలి కానీ లేదు. మీరు నన్ను అగ్నిదేవుడిగా తెలుసుకోవాల్సింది అని కోరాడు. కాబట్టి నాకు తగిన దాన్ని మీరు సమర్పణ చేయండి అన్నాడు. ఈ తాండవనాన్ని ఇంద్రుడు సంరక్షిస్తున్నాడు ఎప్పుడూ కూడా. ఆ ఇంద్రుడి సంరక్షణలో ఉన్నటువంటి తాండవనాన్ని నేను దహించలేకపోతున్నాను. ఈ తాండవనంలోనే తక్షకుడు, ఈ తక్షకుడు ఇంద్రుడు మిత్రుడు సర్పం. ఆ తక్షకుడు పరివారంతో సహా ఉంటున్నాడు. ఈ తక్షకుడి పరివారాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు ఈ తాండవనాన్ని దహించడంలో నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు దహించినా సరే ఇంద్రుడు జలధార కురిపిస్తున్నాడు, ఆ మంటలు ఆరిపోతున్నాయి. మీరు అస్త్రవేత్తలు కదా, అస్త్ర ప్రయోగం తెలిసినవారు కాబట్టి మీరు సహాయంగా ఉంటే ఈ తాండవనాన్ని నేను దహిస్తాను అన్నాడు. నేను తాండవనాన్ని దహిస్తూ ఉంటాను, వర్షధారాలు కురుస్తూ ఉంటాయి, ఆ వర్షాన్ని మీరు నియంత్రించాలి అని అడిగాడు. ఈ రకంగా అగ్నిదేవుడు వీరిద్దరితో చెప్పాడు. అయితే ఈ తాండవన దానానికి గల కారణం ఏమిటి? అగ్నిదేవుడు తాండవనాన్ని దహించాలి అనేటువంటి కోరిక ఎందుకు కలిగింది అతనికి? ఈ విషయం వైశంపాయనుడి వాడిని జనమేజయుడు అడిగాడు. నాయన, దీనికి ఒక వృత్తాంతం ఉందయ్యా, వృత్తాంతం వినిపిస్తానన్నారు వారు అని. పూర్వము శ్వేతకి అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయన చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాడు, మంచి దానశీలి, బుద్ధిమంతుడు, యజ్ఞకర్త. అటువంటి యజ్ఞకర్త మరొకటి లేడు. ఎన్ని యజ్ఞాలు చేశాడు ఆయన. గొప్ప గొప్ప దక్షిణలు ఇస్తుండేవాడు, పెద్ద పెద్ద యజ్ఞాలన్నీ చేస్తుండేవాడు ఆయన. అతనికి రోజు కూడా యజ్ఞాలు దానాలు అవే ఆలోచనలో ఉండేవి. యజ్ఞం ఆరంభించడం, దక్షిణలు ఇవ్వడము అతని చాలా ఇష్టంతో చేస్తుండేవాడు. ఇవన్నీ కూడా నిరంతరం యజ్ఞదీక్షలోనే ఉండేవాడు ఆయన. ఈ ఋత్విక్కులకి రోజు యజ్ఞాలు చేయడం వల్ల పొట వస్తుంది కదా, ఆ పొటకి కళ్ళు బాగా దెబ్బతిన్నాయి.
దృష్టి దెబ్బతిని ఇక వాళ్ళని మేము చూసేటువంటి పరిస్థితి కూడా లేదు మహారాజా అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. దానితోటి వాళ్ళు మాకు బాధ కలుగుతున్నది, ఈ రోజు యజ్ఞాల్లో కూర్చోవడము, కొన్ని అలా నిత్యము యజ్ఞాల్లో కూర్చోవడం వల్ల కంటికి బాగా ఇబ్బంది వస్తున్నదని వారు ఇక ఇతను దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు రాజు వెళ్ళి అడిగాడు, మీరు రండి యజ్ఞం చేస్తున్నాను రండి అని. వాళ్ళకి అప్పటికి నేత్రాలు చూపు పోయింది, అందువల్ల వాళ్ళెవరూ కూడా రాలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 100 సంవత్సరాలు చూడండి, 100 సంవత్సరాలు సత్రయాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఋత్విక్కులు ఎవరు దొరకలేదు. అయ్యా నేను 100 సంవత్సరాలు సత్రయాగం చేస్తాను, ఋత్విక్కులుగా రండి అంటే ఎవరూ ముందుకు రాలేరు. చాలా గొప్ప ప్రయత్నం చేశాడు. ఈ ఋత్విక్కుల పాదాల మీద పడ్డాడు, వారిని అన్ని రకాలుగా ప్రార్థించాడు. అయినప్పటికీ అతనికి ఎవరు యజ్ఞం చేయించేటువంటి ఋత్విక్కులు దొరకలేదు. నేను నిందితుడయ్యి మీ అందరికీ దూరం అయిపోయాను ఇవాళ. కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని నేను బాధించడం నాకు ఇష్టం లేదన్నాడు. నేనేమి అపరాధం చేయలేదు, అయినప్పటికీ మీరు నన్ను విడిచిపెట్టారు, ఇది మంచిది కాదు, నేను మీ శరణు కోరాను, నా మీద ప్రసన్నులు రండి అని కోరాడు ఆయన. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు. అయితే మీరందరూ నన్ను పరిత్యజించాలని అనుకుంటున్నారు కాబట్టి నేను ఇక వేరే ఋత్విక్కులు ఎవరినైనా అడుగుతాను, వారిని ఎవరినైనా అభ్యర్థిస్తానన్నాడు. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, రాజా నీ యజ్ఞాలు కర్మాలు, నీ యజ్ఞ కర్మలు ఎప్పుడు కూడా జరుగుతున్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి, మేము బాగా అలసిపోయామయ్యా. కాబట్టి ఈ దశలో నువ్వు ఒక పని చెయ్యి, శివుణ్ణి ప్రార్థించు, అతన్ని యాజకత్వం వహించమని కోరు అని చెప్పారు. ఇతనికి కొంచెం కోపం వచ్చింది శ్వేతకి. వెంటనే కైలాస పర్వతానికి వెళ్ళాడు ఈ శ్వేతకి. వెళ్ళి ఆరాధయన్ మహాదేవం నేత సంస్థవ్రత ఉపవాసపరో రాజన్ను దీర్ఘకాలం అతిష్టత. కఠినమైనటువంటి నియమాలన్నీ పాటిస్తూ జితేంద్రియుడై ఉపవాసంతో శివుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేశాడు చాలా కాలం పాటు. ఎలా చేశాడు? 12 రోజులకు ఒకసారి ఏదో తింటూ ఉండేవాడు, కందమూల ఫలాలు. లేదు 16 రోజులకు ఒకసారి తింటూ ఉండేవాడు. 2 చేతులు పైకెత్తి కనురెప్పలు కూడా వేయకుండా కొయ్యలా నిలబడేవాడు. ఏకాగ్ర చిత్తంతో 6 నెలల పాటు అలా ఉన్నాడు నిలబడి. చాలా గొప్ప తపస్సు చేశాడు. శంకర పరమ ప్రీత్యా దర్శయామాస భారత. శంకరుడు చాలా ప్రీతి పొందాడు, అనుగ్రహించాడు, ప్రత్యక్షమయ్యారు పరమాత్మ. అప్పుడు ఫిరితోస్మి నరసార్దూల తపసాతే పరంతప. నాయన రాజశ్రేష్ఠ, నీ తపస్సు చాలా సంతోషించానయ్యా. భద్రంతే, నీకు శుభం కలుగుతుంది, ఏ వరం కావాలో కోరుకో అన్నారు. శ్వేతకి అన్నాడు, స్వామి మీరు నా పట్ల ప్రసన్నులైతే చాలు, ఎందుకంటే సర్వలోకాలు కూడా మిమ్మల్ని ఆరాధిస్తాయి, అటువంటి మీరు నా పట్ల ప్రసన్నులయ్యారు, నాకు యజ్ఞాలు చేయాలనేటువంటి సంకల్పం, మీరు ఆ యజ్ఞాలు చేయించండి అన్నాడు. అప్పుడు శంకరుల వారు అన్నారు, నాయన గొప్ప తపస్సు చేసేవు కానీ యజ్ఞం చేయించడం నా కర్తవ్యం కాదు. చూడండి, ఎవరి కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి. నేను చేయించేస్తానులే అని అనలేదు ఆయన. యజ్ఞం చేయించడానికి కర్తవ్యం ఎవరికి ఇచ్చారో వారు ఉన్నారు. కాబట్టి నా కర్తవ్యం కాదు యజ్ఞం చేయించడము. ఈయన యజ్ఞకుల ప్రదాత, ఆయన యజ్ఞం ఎలా చేయిస్తారు? అయితే ఒక నియమం ఉన్నట్లయితే నేను యాజకత్వం ఆలోచిస్తానులే అన్నారు అని చెప్పారు. సమాద్వాస రాజేంద్ర బ్రహ్మచారి సమాహిత సతతం చార్చధారాభి ఏ సర్పసే నలం కామం ప్రదేశే యంతం మత్త ప్రాశ్రితం నృభా. నాయన నువ్వు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో 12 సంవత్సరాలు ఆజ్యదారులు ఎలా ఉండాలి? ఎడతెగకుండా వెళ్తూ ఉండాలి ఆజ్యదారులు. 12 సంవత్సరాలు 24 గంటలు కూడా ఆజ్యధార అలా ఎడతెగకుండా వెళ్తూ ఉండాలి, ధారలా వెళ్తూ ఉండాలి. ఆ రకంగా అగ్నిదేవుని తృప్తిపరచు, అప్పుడు నీ కోరిక నేను
తీరుస్తానులే అన్నారు. శ్వేతకి ఆ రకంగానే చేశాడు. 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. సంతత ఆజ్ఞదారంతో చేశాడు. 12 సంవత్సరాలు యజ్ఞం అయిన తర్వాత మళ్ళీ శంకరుల వారు వచ్చారు. వచ్చి, నాయనా బాగుందయ్యా, తోషితోహం నృపశ్చేత్వా తయే రాజ్యే నర్మణ యాజనం బ్రాహ్మణానాం తో విదుష్టం పరంతవ. నువ్వు చాలా సంతృప్తి పరిచావు నన్ను, కానీ శాస్త్ర సమ్మతం ఏమిటి? యజ్ఞాలు యాగాలు చేయించే అధికారం కేవలము బ్రాహ్మణులకే ఉన్నది. కాబట్టి వీరు అన్నిటికీ అతీతులు కదా. పరమాత్మ ఈ ఈ వృత్తిలో ఉన్నారు, ఇది చేస్తున్నారు లేదు కదా. ఆయనకి కర్తవ్యం మన వ్యవహారం నివేదించడానికి. సర్వలోకాలకి ప్రభు ఆయన. అందువల్ల నేను ఇప్పుడు యజ్ఞం చేయించలేను నీకు. అయితే భూమి మీద అయితే వారు అసత్యం వాడేరా? అసత్యం వాడలేదు. నా అంశతోటి ఇప్పుడు ద్విజశ్రేష్ఠుడు ఉన్నాడు, అతని చేత నేను చేయిస్తాను నీ యాగం అన్నారు. అసత్యం చెప్పరు పరమాత్మ ఎప్పుడు కూడా. అతని పేరు దుర్వాస ఇది విఖ్యాత సహిత్వాం యాదేశతి. అతనే దుర్వాసుడు. ఆ దుర్వాసుడిని నువ్వు యజ్ఞం చేయించడానికి నియమించుకో అని చెప్పారు. వెంటనే అతడు నగరానికి వచ్చాడు. శ్వేతకి వచ్చి యజ్ఞ సామంతినంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అంతా సిద్ధమైంది యజ్ఞానికి. అప్పుడు మళ్ళీ రుద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పుకున్నాడు, తమరి ఆజ్ఞానుసారం అన్నీ సిద్ధం చేసుకున్నాను నేను. రేపు నేను దీక్ష తీసుకోబోతున్నాను అని చెప్పగానే అప్పుడు వారు అన్నారు, దూర్వాసుడిని పిలిచారు. స్వామివారు శంకరుల వారు పిలిచి దూర్వాసుడితో చెప్పారు, ఏషరాజా మహాభాగ శ్వేతకి ద్విజసత్తమా. నాయన ఇతడే శ్వేతకి, ఇతడి చేత నువ్వు యజ్ఞాలు చేయించు నా ఆజ్ఞానుసారం. ఇది నా ఆజ్ఞ, వెళ్ళు అన్నారు. దూర్వాసుడు అలాగే స్వామి అన్నాడు. చేయిస్తానని యజ్ఞం ప్రారంభమైంది. శాస్త్ర సమ్మతంగా యజ్ఞం పూర్తయింది. దక్షిణలన్నీ కూడా ఇచ్చారు అందరికీ కూడా. శ్వేతకి చేసినటువంటి యజ్ఞం పూర్తయింది. ఈ ఋత్విజులందరూ కూడా దూర్వాసుడు యొక్క అనుమతి తీసుకొని వారి నివాసానికి వెళ్ళారు. ఈ శ్వేతకి ఈ బ్రాహ్మణోత్తముల పూజలు అందుకుంటూ నగరంలో ప్రవేశించారంటే, మనకి యజ్ఞాలు యాగాలు నగరంలో ప్రవేశించారంటారు. అంటే యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు నగర ప్రవేశం చెయ్యరు. ఏమండి మేము ఈ యజ్ఞంలో పాల్గొంటున్నాం, ఏదో ఆడికి వెళ్ళిపోతున్నాం, అక్కడ ఉంటున్నామండి, మళ్ళీ వస్తున్నామండి, వెళ్తున్నామండి అంటే అది యజ్ఞదీక్షకి భంగం. అది యజ్ఞదీక్ష ఉన్నప్పుడు యజ్ఞ ప్రాంగణంలోనే ఉండాలి. దీక్షితులందరూ కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ ప్రాంగణంలోనే ఉండడము, ప్రాంగణంలోనే అన్నీ. నేను మధ్యలో వెళ్ళి వస్తానండి అంటే అది దీక్షకి నియమమండం. అందువల్ల అంతా పూర్తయిన తర్వాత ఇతడు నగర ప్రవేశం చేశాడు. ఈ శ్వేతకి రాజర్షి ఆయన. ఈ శ్వేతకి చాలా కాలం పరిపాలన చేశాడు. చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళాట. ఒక్కడే వెళ్ళాడా స్వర్గానికి? అంటే అతడి సదస్సులు ఎవరున్నారో వాళ్ళందరితో కలిసి ఈ ఋత్విజులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్వర్గప్రాప్తి కలిగింది. ఇతనితో పాటుగా అందరితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఆ సత్రయాగంలో 12 సంవత్సరాల పాటు నిరంతరం కూడా హవిస్సు తాగాడు అగ్నిదేవుడు. హవిస్సు ఇస్తూనే ఉన్నారు, రాజ్యం ఇస్తూనే ఉన్నారు. 12 సంవత్సరాలు నిరంతరంగా తాగాడు. అవన్నీ కూడా తీసుకున్నాడు ఆహారంగా. ఎప్పుడూ నేతిదారులే 12 సంవత్సరాలు అవుతూ ఉండడం వల్ల అగ్నిదేవుడికి ఒక అజీర్ణంలాగా మొదలైంది. ఇంకా నెయ్యి అంటే అబ్బో అని భయపడేవాడు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా శక్తి నశించిపోయింది ఆయనకి. యజ్ఞాలు ఎవరైనా చేసి హవిస్సు కానీ ఆజ్ఞం కానీ ఇస్తే అవి తీసుకునేటువంటి శక్తి కూడా నశించిపోయింది అతనికి. అతడి యొక్క రంగు కూడా మారిపోయింది. ఈ రకంగా తేజస్సు తగ్గిపోయింది. మానసికంగా అతడు బాగా కృంగిపోయాడు. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటో చూపించమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు అగ్నిదేవుడు. బ్రహ్మగారిని చూసి చెప్పాడు, ఈ శ్వేతకి యజ్ఞం చేశాడు, నన్ను చాలా ఎక్కువగా తృప్తిపరిచాడు. ఎంత తృప్తిపరచాలో అంతకంటే ఎక్కువ తృప్తిపరిచాడు. కాబట్టి నాకు ఇప్పుడు హవిస్సులు స్వీకరించాలంటే అసలు మనసు ఒప్పుకోవటం లేదు, రుచికరంగా లేదు. ఇప్పుడు ఈ తేజస్సు కూడా వెళ్ళిపోయింది, బలహీనుడిని అయిపోయాను. మీ అనుగ్రహంతో మళ్ళీ పూర్వ శక్తి నాకు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరాడు. బ్రహ్మగారు అన్నారు, నాయన అభివాహన, నువ్వు 12 సంవత్సరాల పాటు
వసుధార, అదే వసోద్ధార అంటారు కదా, వసుధార నెయ్యి తాగేవయ్యా, అందువల్ల నువ్వు నీటి పరిస్థితి వచ్చింది, అయితే పర్వాలేదులే, నీకు పూర్వ స్థితి మళ్ళీ కలుగుతుంది. ఇక దేవతల ఆజ్ఞ ప్రకారము రాక్షసులందరూ ఉంటారు, కాండవనం అని ఉన్నది. ఆ కాండవనం దానం జరుగుతుంది. ఆ కాండవన దానం జరిగినప్పుడు అక్కడ నీకు అది ఆహారంగా ఉంటుంది. ఆ చెట్లు, వరసలు, మూలికలు అన్నీ ఉంటాయి, అవన్నీ దహింపబడతాయి. అది నువ్వు ఆహారంగా స్వీకరిస్తే నీకు ఉన్నట్టు అజీర్ణం ఏదైతే ఉందో, ఆ రుచి ఏది ఉందో ఇదంతా పోతుందయ్యా. ఆ కాండవనాన్ని దహించడం కోసము నువ్వు ప్రతిష్ఠ చెయ్యి, ఆ కాండవన దానం అవుతుంది, అప్పుడు నీకు అరుచి అనేది పోతుంది అని బ్రహ్మగారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇతడు అగ్ని వెంటనే కాండవనానికి వచ్చాడు. వచ్చి వాయుదేవుడి సహకారంతో అది దహించడం మొదలుపెట్టాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రాణులందరూ కూడా వారి ప్రయత్నాలు చేశారు అగ్నిని ఆర్పడానికి. కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఏనుగులు తొండాలతోటి నీటిని తెచ్చేయి ఏదైతే మంట ఉందో ఆ మంటను ఆర్పేస్తాయి. ఇక పాములు ఏం చేశాయంటే తమ శిరస్సులతోటే జలధారలు తెచ్చి ఆ జలధారలు పోసి మంటను ఆర్పేసాయి. ఈ విధంగా అక్కడ ఉన్న ప్రాణులందరూ కూడా తమ తమ శక్తి కొద్దీ ఆ మంటను ఆర్పిస్తున్నారు. ఇలాగా అగ్ని 7 సార్లు ప్రయత్నం చేశాడు. 7 సార్లు ప్రయత్నం చేసినా సరే కాండవనాన్ని దహించలేకపోయాడు. నిరాశ పొందాడు, మానసికంగా శ్రమ పొందాడు, చాలా కోపం కలిగింది. మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు అగ్నిదేవుడు, జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నాయనా నువ్వు కాండవనం దహనం చేయాలి కదా, దానికి ఒక ఉపాయం ఉన్నదయ్యా. అయితే అది జరగడం కోసం నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. భవిష్యత సహాయోతే నరనారాయణో తదా తాభ్యాంతం సైతోదానం దచ్చసే హవ్యవాహన. నువ్వు ఎప్పుడైతే కాండవన దానం చేస్తావో అప్పుడు నరనారాయణులు ఉన్నారు, ఋషులు, బదరికాశ్రమంలో ఉన్నవారు, వారు నీకు సహాయపడతారు. వారి సహాయంతో నువ్వు కాండవనాన్ని దానం చేస్తావు. అప్పుడు అగ్నిదేవుడు అలాగే మహాత్మా అన్నాడు. ఆ తరువాత అతను చేసింది ఆ నరనారాయణులే అర్జునుడు, శ్రీకృష్ణ స్వామిగా ఆవిర్భవించారు అనే విషయం తెలుసుకున్నాడు. బ్రహ్మగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. బ్రహ్మగారు అన్నారు, అగ్ని ఇప్పుడు ఇంద్రుడు చూస్తుండగానే నువ్వు కాండవనాన్ని దహించవచ్చయ్యా, ఆ ఉపాయం నేను చెప్తాను. నరనారాయణో యోతో పూర్వదేవో విభావసో సంప్రాప్తో మనుషే నోటే కార్యార్థం మిదువౌటసాం. ఆదిదేవులైనటువంటి నరనారాయణులు ఇద్దరు కూడా దేవతల యొక్క కార్యం నిమిత్తం ఈ మనుషులోకంలో అవతరించారయ్యా. ఇప్పుడు అర్జునం వాసుదేవం చ యోతో లోకో అభిమన్యతే తావేతో సైతావేహి కాండవస్య సమీపతః. ఇప్పుడు ప్రజలు వారిని నరుణ్ణేమో అర్జునుడు అని పిలుస్తున్నారు, నారాయణుని వాసుదేవుడు లేదా శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నారు. వారు ఇప్పుడు కాండవన సమీపంలోనే ఉన్నారు. వెంటనే నువ్వు వెళ్ళు, వారి సహాయాన్ని ప్రార్థించు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఎవరూ కూడా నీకు ఇబ్బంది కలిగించలేరు. వాళ్ళిద్దరూ కలిసి ప్రయత్నం చేసినట్లయితే నీ కార్యం సఫలమవుతుందయ్యా అని చెప్పారు. అది విన్నటువంటి అగ్నిదేవుడు కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ రకంగా ప్రార్థించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు,